నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 2వ తారీఖు జూలై నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆరుద్ర కార్తె. రేపు ఆషాఢ శుక్లపక్ష సప్తమి తిథి పగలు 11:58 వరకు, తదుపరి అష్టమి తిథి ఉంటుంది. ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఉదయం 11:07 వరకు, తదుపరి హస్త నక్షత్రం. వర్యన యోగం సాయంత్రం 5:47 వరకు, తదుపరి పరిఘ యోగం. వాణిజ్యకరణం ఉదయం 11:58 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం రాత్రి 12:59 వరకు ఉంటాయి. సూర్యుడు మిథున రాశి ఆరుద్ర నక్షత్రం 3వ పాదంలో సాయంత్రం 5:52 వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 8:28 నుండి 10:15 వరకు, అమృతకాలం లేదు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:55 చంద్రోదయం ఉదయం 11:53 చంద్రాస్తమయం రాత్రి 12:01 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:54 నుండి మధ్యాహ్నం 12:47 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:20 నుండి 1:59 వరకు, గుళిక కాలం ఉదయం 10:42 నుండి మధ్యాహ్నం 12:20 వరకు, యమగండం ఉదయం 7:24 నుండి 9:03 వరకు. కొన్ని పంచాంగముల సాంప్రదాయం ప్రకారం రేపు వివస్వత సప్తమి, కానీ ప్రామాణిక గ్రంథాల ప్రకారం సప్తమి తిథి పూర్వ ఫల్గుని నక్షత్రం కలిసి ఉన్న రోజు వివస్వత సప్తమి వ్రతం ఆచరించాలి. సప్తమి తిథి సూర్య భగవాను పూజించడానికి ప్రత్యేకమైన రోజు. పగటిపూట సప్తమి, షష్ఠి తిథులు కలిసి ఉన్న రోజు సూర్య ఆరాధనకు, ఉపవాసాదులకు ప్రశస్తమైన రోజు. జైన సాంప్రదాయం ప్రకారం రేపటి నుండి ఆషాఢ అష్టాన్నికాలు ప్రారంభమవుతాయి. బుధవారం హస్త నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు పగలు 11:07 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలం. శని పంచ సప్తశలాక వేధ రేపు రాత్రి 12:26 నుండి ఎల్లుండి ఉదయం 7:07 మధ్య కాలంలో ఏర్పడుతుంది. ఈ వేధ శనిగ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదంలోనూ, చంద్రుడు హస్త నక్షత్రం 3వ పాదంలో సంచరించే సమయంలో ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఏకార్కల దోషం రేపు మధ్యాహ్నం 1:50 నుండి సాయంత్రం 6:36 మధ్య కాలంలో ఏర్పడుతుంది. పరిఘ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం ఆరుద్ర నక్షత్రంలోనూ, చంద్రుడు చిత్తా నక్షత్రంలోనూ సంచారం చేస్తున్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.